ఔషధ వనం అంతర్ధానం అంట. రాడార్ కేంద్రంలో విలువైన మొక్కలు మాయం, 147 ఔషధ జాతుల మొక్కలు గుర్తింపు. ఇది వాస్తవానికి ఇది పెద్ద అసలు ఏదైతే ఇక్కడ రాడార్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఈ విషయంలో నిజంగా చెప్తున్నా కదా, వికారాబాద్ అడవుల్లో అరుదైనటువంటి జాతులు, అరుదైనటువంటి మొక్కలు, ఈ హైదరాబాద్కు ఆక్సిజన్ ప్రసాదిస్తున్నటువంటి ఎంతో వృక్ష సంపద అక్కడ మాయమయ్యేటువంటి ప్రమాదం ఉంది ఈ రాడార్ తోటి. ఈ నౌకాదళ రాడార్ అని మన ఏదో పెట్టారు కదా, 300 గజాల భూమి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన రేవంత్ రెడ్డి గారు ఈయన దానవీర సూరకర్ణుడు కదా, ఈయన ఏం చేశాడంటే 2900 ఎకరాలు ఇచ్చిండు. ఏది ఎకరం భూమి కూడా చక్కగా 4000 గజాలు అయితే ఎకరం భూమి కూడా చక్కగా మన కేంద్రం నుంచి ఇయ్యలే. ఎకరం భూమి ఇచ్చినందుకు ఆడ 2900 ఎకరాలు ఇచ్చిండు. అంటే ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నాడు, ఏంది కథ? అది అసలు ఇది పెద్ద కుట్ర. దీని వెనక ఉన్నటువంటి అసలు కుట్ర కోణం మేము రాస్తున్నాము, స్పెషల్ కథనాలు రాస్తున్నాం. దీని మీద జర 2 రోజులు టైం తీసుకొని రాదామన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇంకా షుగర్ కోటెడ్గా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. అసలైన వాస్తవం ఏంటంటే అసలు దీన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఇది స్టార్ట్ అయింది. దీని వెనకాల ఆ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ ఎవరైతే ఉన్నాడో ఆయన హస్తం ఉంటుంది. మొత్తం ఆయన కాంట్రాక్ట్ల కోసమే ఈ దుర్మార్గం అంతా జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం ఆ పరిధిలో, ఈ రాడార్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా 7 గ్రామాలు నష్టపోతాయి. అంటే ఆ గ్రామాలు వెకెట్ చేస్తారు. పరోక్షంగా దాదాపు 50 గ్రామాలకు ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది పెద్ద కథ, ఇది పెద్ద తతంగము. దీని గురించి నేను మరింత క్లియర్గా మేమైతే స్పెషల్గా ఒక వార్త రాసి దీన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా.